శరీరంలో ప్రతి అవయవము కీలకమే. మానవుడి జీవనశైలిలో వేటికవే ప్రత్యేకం. అందులో ఏ ఒక్క ఆర్గాన్ పనితీరు మందగించినా మిగతా వాటిపై ప్రభావం పడుతుంది. అయితే ఈ మధ్యకాలంలో కిడ్నీ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. డయాలసిస్, ట్రాన్స్ప్లాంటేషన్ వంటి కారణాలతో ఎంతోమంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. దీంతో ఇతర అవయవాలపైన ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో పాడైన మూత్రపిండాలను తిరిగి యథావిధిగా పనిచేసేలా పరిశోధన చేస్తున్నారు హైదరాబాద్లోని CCMBకి చెందిన డాక్టర్ శివరాం ప్రసాద్. 6గురి బృందంతో కలిసి ఎలుక కిడ్నీపై ప్రయోగాలు చేసి విజయవంతమయ్యారు. ఈ క్రమంలో మనుషులపై పరిశోధన చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. మరి ఏ టెక్నాలజీ ద్వారా ఈ ప్రయోగం చేస్తున్నారు, మనుషులపై పరిశోధన చేస్తున్నారు కదా, అనుమతుల సంగతి ఏంటి, తదితర వివరాలు డాక్టర్ శివరాం ప్రసాద్ గారికి తెలుసుకుందాం. ఇటీవల కిడ్నీ వ్యాధులు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. దానికి ఆహారపు అలవాట్లు కావచ్చు, వంశపారంపర్యం కావచ్చు, లేదంటే ఔషధాలు ఎక్కువగా వినియోగించడం, లేదంటే ఇతర జీవనశైలి వ్యాధులు, వీటి వల్ల కిడ్నీ ఎక్కువగా ఇబ్బందులకు గురవుతుంది. దీనివల్ల కిడ్నీ డయాలిసిస్ చేయడం, లేదంటే దాన్ని కిడ్నీ మార్చడం లాంటి చేస్తేనే ఆ కిడ్నీ రోగులు బతికే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతము డయాలిసిసే కాకుండా, లేదంటే కిడ్నీ మార్చే దానికే కాకుండా ప్రత్యామ్నాయంగా కూడా కొన్ని పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతము CCMBలో ఇంక్యుబేషన్ సెంటర్లో పనిచేస్తున్న డాక్టర్ శివప్రసాద్ గారు కూడా దానికి సంబంధించిన ఒక ప్రాజెక్టు పరిశోధన చేస్తున్నారు. ఆ పరిశోధనకు సంబంధించి కొన్ని వివరాలు ఆయన అడిగి ఎవరు తెలుసుకున్నారు. సార్, ప్రస్తుతం మీ రెనోవెసెల్ బయాలజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కిడ్నీకి సంబంధించి చేస్తున్న పరిశోధనకు సంబంధించిన వివరాలు. యాక్చువల్గా డయాలసిస్ అంటేనే కంప్లీట్ డ్యామేజ్ ఆఫ్ కిడ్నీ. కంప్లీట్ డ్యామేజ్ అయినప్పుడు డయాలసిస్ కానీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ చేస్తారు. బట్ ద సక్సెస్ రేట్ ఇన్ డయాలసిస్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ వెరీ లో. సో వీ కాంట్ ఎక్స్టెండ్ ద లైఫ్ అప్ టు, అంటే మనం మ్యాక్సిమం 5 years వరకు ఎక్స్టెండ్ చేయగలం మాత్రమే డయాలసిస్లో కానీ ట్రాన్స్ప్లాంటేషన్లో కానీ. ట్రాన్స్ప్లాంటేషన్లో కూడా సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంది. సో వీ నీడ్ అన్ ఆల్టర్నేటివ్. సో వీఆర్ విత్ న్యూ టెక్నాలజీ, మాలిక్యులర్ నెఫ్రోజెనిక్ టెక్నాలజీ. సో ఆ మాలిక్యూల్స్ మనం ఇంట్రారీనల్గా ఇంజెక్ట్ చేసినప్పుడు కొత్త నెఫ్రాన్స్ డెవలప్ అయ్యి సో నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ కిడ్నీ ఈజ్ రిస్టోర్డ్. సో ఫర్ దిస్ వీ హ్యావ్ వర్క్డ్ ఆన్ యానిమల్ మోడల్. POC యానిమల్ మోడల్లో జనరేట్ అయింది. సో ర్యాట్లో సక్సెస్ఫుల్గా కొత్త నెఫ్రాన్స్ జనరేట్ చేయగలిగాం. నౌ వీఆర్ ఇన్ ద నెఫ్రోజెనిక్ ప్రోటీన్ సింథసిస్ అండ్ వీ హ్యావ్ టు స్క్రీన్ ద ప్రోటీన్స్, స్పెసిఫిక్ ప్రోటీన్స్ టు ఇంక్రీజ్ ద ఎఫికసీ. తొందరగా కిడ్నీ నెఫ్రాన్స్ డెవలప్ అవడానికి, కిడ్నీలో నెఫ్రాన్స్ డెవలప్ అవడానికి గ్రూప్ ఆఫ్ ప్రోటీన్స్ ఉన్నాయి. ఆ గ్రూప్ ఆఫ్ ప్రోటీన్స్లో కూడా కొన్ని ప్రోటీన్స్ ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. సో వాటిని స్క్రీన్ చేసే స్టేజ్లో ఉన్నాం. అంటే ఏంటి సార్, మీరు ఈ పరిశోధనకి ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి? బేసిక్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? బేస్ అంటే మాలిక్యులర్ రీజనరేటివ్ మెడిసిన్ అనేది మాలిక్యులర్ ఎవల్యూషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఒక మాలిక్యూల్ ఎవల్యూషన్లో ఎంత రోల్ ప్లే చేస్తుందో ఒక ఆర్గాన్ డెవలప్మెంట్లో కూడా అంతే రోల్ ప్లే చేస్తుంది. కొన్ని మాలిక్యూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ మాలిక్యూల్స్ ఆధారంగా మనం ప్రతి ఆర్గాన్ని రీజనరేట్ చేయొచ్చు. మనకు వయసు పెరిగే కొద్ది ఆర్గాన్ ఫంక్షన్స్ తగ్గుతుంది. సో విత్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఏజింగ్ ఆర్గాన్ ఫంక్షన్ తగ్గినప్పుడు వీ కెన్ టేక్ ద సపోర్ట్ ఆఫ్ దిస్ ఇంజెక్షన్స్, మల్టీ ఆర్గాన్ ఇంజెక్షన్, రీజనరేటివ్ ఇంజెక్షన్స్. సో దే విల్ హెల్ప్ టు రీజనరేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంప్రూవ్ ద ఫంక్షన్ ఆఫ్ ఎన్ ఆర్గాన్. సో ఆ ఆర్గాన్ ఫంక్షన్లో భాగంగా ఫస్ట్ మేము కిడ్నీ తీసుకున్నాం. కిడ్నీ ఎందుకంటే 850 million people are suffering with the chronic kidney disease. It is a major problem. So with our technology, we are going to develop a new injection that can able to develop a new nephron in the kidney. సో ఆ నెఫ్రాన్ డెవలప్ అవ్వడం వల్ల నార్మల్గా డిసీజ్డ్ కిడ్నీ నార్మలైజ్ అవుతుంది. సో దట్ వీ కెన్ అవాయిడ్ డయాలసిస్ అండ్ ట్రాన్స్ప్లాంటేషన్. ఎందుకు ఎక్కువగా కిడ్నీ వ్యాధులు చోటు చేసుకుంటున్నారు సార్? కిడ్నీ చేసే పాత్ర ఏంటి శరీరంలో, అది డ్యామేజ్ కావడానికి గల కారణాలు? మేజర్గా కిడ్నీ ఫంక్షన్ ఏంటంటే మనం బ్లడ్ని ప్యూరిఫై చేయాలి. మనం మెటబలైజ్ అయిన తర్వాత మెటబలైట్స్ కిడ్నీ ద్వారా ఎలిమినేట్ అవుతాయి, ఫిల్టరేట్ అయ్యి. సో ఆ ఫిల్టరేట్ అవ్వడానికి నెఫ్రాన్ అనే ఫంక్షనల్ యూనిట్ ఉంటుంది. ఫంక్షనల్ యూనిట్ డ్యామేజ్ అయితే దట్ లీడ్స్ టు CKD. సో ఆ CKD రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి BP కావచ్చు, షుగర్ కావచ్చు, లేదంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కావచ్చు, లేదంటే డ్రగ్ ఇండ్యూస్డ్ నెఫ్రోటాక్సిక్ కావచ్చు. చాలా కారణాలు ఉన్నాయి. సో వీటన్నిటికీ ఒకే పరిష్కారం. వీ హ్యావ్ టు రీజనరేట్ నెఫ్రాన్ ఇన్ ద కిడ్నీ, డిసీజ్డ్ కిడ్నీ. సో ఆ ఒక్క సొల్యూషన్ కోసమే మాలిక్యులర్ నెఫ్రోజెనిక్ ప్రోటీన్స్ వీఆర్ యూజింగ్. ఆ నెఫ్రాన్ అన్నాను కదా సార్, అంటే దాన్ని ఏ విధంగా మీరు ఎట్లా పరిశోధన ఎలుకలో చేశారు కదా, దాన్ని ఏ విధంగా సేకరించారు, ఎట్లా పరిశోధన చేశారు, దానికి సంబంధించిన వివరాలు?
జనరల్గా ఏంటంటే మన బాడీలో ఆర్గాన్స్ డెవలప్మెంట్ అనేది ఎంబ్రియానిక్ ఫేజ్లో జరుగుతుంది. సో ఆ ఎంబ్రియానిక్ ఫేజ్లోనే ప్రతి ఆర్గాన్ డెవలప్మెంట్కి సంబంధించిన ప్రోటీన్స్ అనేవి ఎక్స్ప్రెస్ అవుతాయి. ఆఫ్టర్ బర్త్ ఆర్గానోజెనిక్ ప్రోటీన్స్ జీన్ ఎక్స్ప్రెషన్ అనేది ఆగిపోతుంది. సో లేటర్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అసలు ఆర్గానోజెనిసిస్ ఉండదు. ఇన్ అవర్ టోటల్ జీనోమ్ ఆల్ ద ఆర్గాన్స్ రిలేటెడ్ జీన్స్ ఉంటాయి. సో ఆర్గాన్ వైజ్గా స్పెసిఫిక్గా మనం ఆ జీన్ మీద ఫోకస్ చేసి ఆ జీన్ సంబంధించిన ప్రోటీన్ తీసుకుని ఆ ప్రోటీన్ త్రూ ఇంజెక్షన్ చేస్తే మనం న్యూ నెఫ్రాన్స్ డెవలప్ అవుతాయి. నాట్ ఓన్లీ కిడ్నీ, ఎవ్రీ ఆర్గాన్ కెన్ బి రీజనరేటబుల్. మన బాడీలో 78 ఆర్గాన్స్ వీ కెన్ ఏబుల్ టు రీజనరేట్ యాజ్ వెల్ యాజ్ వీ కెన్ ఏబుల్ టు రీజ్యువినేట్. అంటే మన ఆర్గాన్లో కానీ టిష్యూలో కానీ సెల్స్ ఉంటాయి, ఆ సెల్స్ని కూడా రీజ్యువినేట్ చేయొచ్చు. అప్పుడు మనం వార్ధక్యాన్ని దూరం చేసినట్లయితే. మీరు ఇప్పటికే ఎలుకల్లో దానికి పరిశోధన చేశామంటున్నారు కదా, ఆ ఎలుకల్లో పరిశోధన ఎక్కడ చేశారు, దానికి సంబంధించిన పనితీరు ఏ విధంగా ఉంది, దానికి సర్టిఫై అయిందా? We got all the permissions, ethical committee clearance we got. We are incubated in CCMB, Atal Incubation Center. సో ఎలుకల్లో రీనల్ డ్యామేజ్ ఇండ్యూస్ చేసి, అంటే సేమ్ మనిషిలో ఎట్లా రీనల్ డ్యామేజ్ అయినప్పుడు క్రియాటిన్ లెవెల్ పెరిగి యూరియా లెవెల్ పెరిగి కిడ్నీ ఫంక్షన్ తగ్గుతుందో అలానే మేము ఒక ఆర్టిఫిషియల్ నెఫ్రోజెన్సిస్ కిడ్నీ డ్యామేజ్ ఇండ్యూస్ చేసి దానికి మన డిజైర్డ్ మాలిక్యూల్స్ ఇచ్చాం, గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్స్. సో గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్స్ కూడా వీ హ్యావ్ టు స్క్రీన్ టు ఇంక్రీజ్ ద ఎఫికసీ. ఆ గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్స్ డైరెక్ట్గా కిడ్నీలోకి ఇంజెక్ట్ చేయడం వల్ల ఎలకలో ఇంజెక్ట్ చేసాం. నౌ వీఆర్ ప్లానింగ్ ఫర్ హ్యూమన్ సంబంధించి దానికి కూడా అనుమతులు అవసరం ఉంటుందా? ఆ అనుమతులకు సంబంధించి ఏ దశలో ఉంది ప్రస్తుతం? మానవుల్లో క్లినికల్ ట్రయల్కి సంబంధించి ఏ దశలో ఉంది? ఇప్పుడు మనం నెఫ్రోజెనిక్ ప్రోటీన్స్ తయారు చేసే స్టేజ్లో ఉన్నాము. మనిషికి సంబంధించింది ప్రతి స్పీషీస్కి సపరేట్గా ఉంటాయి. వీ హ్యావ్ టు ప్రిపేర్ ద నెఫ్రోజెనిక్ ప్రోటీన్స్ ఫర్ హ్యూమన్. ఈ ప్రోటీన్స్ తయారైన తర్వాత సిడిఎస్సిఓ పర్మిషన్, సెంట్రల్ డ్రగ్ కమిషన్ ఉంది. సో వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. క్లినికల్ ట్రయల్స్ చేయడం కోసం ఐసీఎంఆర్ పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రోటీన్స్ తయారైన తర్వాత నెక్స్ట్ ఫేజ్లో వీఆర్ గోయింగ్ టు అప్రోచ్ సెంట్రల్ డ్రగ్ అథారిటీ. ఈ ప్రధానంగా ప్రోటీన్స్ తయారీ అని చెప్తున్నారు కదా సార్, అంటే ప్రోటీన్స్ తయారీ ప్రక్రియ ఏంటి సార్, దాన్ని ఏ విధంగా చేస్తారు? ఇదివరకున్న రీసెర్చెస్ కూడా బేస్గా తీసుకుంటారు కదా, మోడల్గా, లేకపోతే దాన్ని ఒక సబ్జెక్ట్గా మీరు ఎంచుకొని మిగతా ముందుకు వెళ్తారు కదా, ఏ విధంగా ఉంది దానికి సంబంధించి? యాక్చువల్గా మనకి ఫౌండేషన్ ఏంటంటే స్టెమ్ సెల్ బేస్డ్ థెరపీ. స్టెమ్ సెల్ బేస్డ్ థెరపీలో కొంత సక్సెస్ ఉంది, బట్ దెర్ ఈజ్ నో కంప్లీట్ ప్రోగ్రెస్ ఇన్ ద డిఫరెంట్ ఆర్గాన్ రీజనరేషన్. సో చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. ఇమ్యూనోజెన్సిటీ ఉండొచ్చు, ట్యూమరోజెన్సిటీ ఉండొచ్చు, తర్వాత హెట్రోజీనిటీ ఉండొచ్చు. ఈ ప్రాబ్లమ్స్ వల్ల స్టెమ్ సెల్స్ రియల్ టైంలో కిడ్నీ ప్రాబ్లం కానీ లేదంటే మల్టీ ఆర్గాన్ రీజనరేషన్ కానీ వాడటం కష్టం అవుతుంది. సో దాన్ని ఓవర్కమ్ చేస్తూ స్టెమ్ సెల్ మాలిక్యూల్సే వీ కెన్ యూజ్డ్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ఆల్ ఆర్గన్స్. So this is the basis for basic studies that supports our innovation. మీరు చేసే స్టడీకి సంబంధించి, మీరు చేసే రీసెర్చ్కి సంబంధించి ఇదివరకు ఎక్కడైనా ఈ తరహా చికిత్స ఉందా, లేకపోతే ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? మొదట మీదే. This is the first time in the world we are using proteins for protein therapeutics for multi-organ regeneration. అందులో భాగంగా కిడ్నీ మీద ఫస్ట్ వర్క్ చేశాము. We got good results in rat model and the data is published in Patent Journal. ఇండియన్ పేటెంట్ జర్నల్లో పబ్లిష్ అయింది. మీరు కిడ్నీల పైన చేసే థెరపీ రీసెర్చ్ మిగతా అవయవాలన్నిటి కూడా పనిచేస్తుంది అంటారు కదా, దానికి సంబంధించిన బేస్ ఏంటి, ఆ తీరం ఏంటి? యాక్చువల్గా మనకి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లో మాలిక్యులర్ రీజనరేషన్ ఫర్ మల్టీ ఆర్గాన్ అనేది కాన్సెప్ట్. అది ప్రతి ఆర్గాన్కి సపరేట్గా మనం థెరపెటిక్స్ అంటే ప్రోటీన్ థెరపెటిక్స్ తయారు చేసుకోవాలి. కిడ్నీలో ఎలా తయారు చేసామో లివర్ ఫెయిల్యూర్కి, హార్ట్ ఫెయిల్యూర్కి, బ్రెయిన్ ఫెయిల్యూర్కి, ఎనీ ఆర్గాన్, ఈవెన్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ కూడా, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా వీ కెన్ ఏబుల్ టు రిజాల్వ్ విత్ అవర్ మాలిక్యులర్ రీజనరేటివ్ టెక్నాలజీ. ఆ థీమ్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఆర్గాన్ లివర్ డ్యామేజ్ అయింది, ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల లివర్ డ్యామేజ్ అయింది. సో కొత్త లివర్ సెల్స్ తయారు చేయాలి. సో ఫర్ దట్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ సెల్స్ వీ హ్యావ్ టు ఇంజెక్ట్ హెపటోజెనిక్ ప్రోటీన్స్ ఇన్ టు ద లివర్. సో ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత వాటి ప్రభావంతో కొత్తగా లివర్ కణాలు తయారవుతాయి. కొత్త లివర్ కణాలు తయారై లివర్ నార్మల్ ఫంక్షన్ వస్తుంది. అలానే బ్రెయిన్ కూడా, ఈవెన్ బ్రెయిన్ డెత్ కూడా వీ కెన్ రిస్టోర్. బ్రెయిన్ స్టెమ్ డ్యామేజ్లో కంప్లీట్గా ప్యారలైజ్ అయిపోతారు. ఓన్లీ మెటబాలిక్ ఫంక్షన్సే ఉంటాయి. సో ఫిజికల్ ఫంక్షన్స్ ఏ ఉండవు. సో ఈవెన్ ఇన్ దట్ కేస్ ఆల్సో వీ కెన్ ఏబుల్ టు రీజనరేట్ న్యూరాన్స్ బై యూజింగ్ న్యూరోజెనిక్ ప్రోటీన్స్. సో కంప్లీట్గా వాళ్ళ కోమాలో ఉన్న వాళ్ళు కూడా రిస్టోర్ చేయొచ్చు. మీరు చేస్తున్న రీసెర్చ్ మొదటిది, ప్రపంచంలోనే మొదటిది అంటున్నారు కదా, అది పాసిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది? ఎందుకంటే కోమాలో ఉన్న మనిషి కూడా వెంటనే ఆ బ్రెయిన్ డ్యామేజ్ అయినా కూడా వెంటనే వెళ్ళొచ్చు అంటున్నారు కదా, ఎంతవరకు పాసిబుల్ అయింది? ఇదివరకు ఏమైనా స్టడీస్ ఉన్నాయి? మీరు ఇప్పటివరకు స్టడీస్ లేదు సార్. వీఆర్ గోయింగ్ టు ఎక్స్టెండ్ అవర్ స్టడీ టు మల్టీ ఆర్గాన్ రీజనరేషన్. ఇప్పుడు కిడ్నీ నెఫ్రోజెన్సిస్ అయిన తర్వాత వీఆర్ ఫోకసింగ్ ఆన్ బ్రెయిన్ డెత్.
బ్రెయిన్ డెత్ కూడా మనం న్యూరోజెనిక్ ప్రోటీన్స్ మనం ఇంజెక్టబుల్ ఫామ్ చేసి ఎక్కడైతే డ్యామేజ్ ఉందో అక్కడ ఇంజెక్ట్ చేస్తే కొత్త న్యూరాన్స్ డెవలప్ అయ్యి బ్రెయిన్ స్టెమ్ మళ్ళీ రియాక్టివేట్ అవుతుంది. అంటే కిడ్నీ లివర్ల వంటి వాటికి ప్రోటీన్స్తో బ్రెయిన్కి సంబంధించిన వాటికి న్యూరాన్స్తో రీజనరేట్ చేసి దాన్ని పనితీరు మందగించినా తిరిగి చురుకుగా పనిచేసే విధంగా చేయొచ్చు అంటున్నారు. ఇంత కీలకమైన రీసెర్చ్లో ఎక్కడ చేస్తున్నారో మీ బృందానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్? మీరు ఒక్కరే పని చేస్తారా, మీకు ఎవరెవరు సార్? లేదు సార్, వీఆర్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్, టీమ్ మెంబర్స్. హీఈస్ మిస్టర్ రవి, డైరెక్టర్, వన్ ఆఫ్ ద డైరెక్టర్. బండ్ల రమేష్, దర్శి రవీంద్రనాథ్, అబ్దుల్ కదీర్ ఈజ్ వన్ ఆఫ్ ద సైంటిస్ట్, అండ్ ఓబులాపతి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సైంటిస్ట్. సో వీఆర్ ద 6 members వర్కింగ్ ఆన్ దిస్ మల్టీ ఆర్గన్ రీజనరేషన్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ వర్క్ చేస్తున్నాం సార్. సిసిఎంబి ఏఐసిసి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లో ఇంక్యుబేట్ అయ్యి ఉన్నాము. సో యానిమల్ స్టడీ అంతా అక్కడే చేసాం. సిసిఎంబి చాలా పరిశోధనలకు కీలకంగా సార్. ఇంత కీలకమైన మీ పరిశోధనకు సంబంధించి సిసిఎంబి నుంచి ఎలాంటి సపోర్ట్ అందుతుంది? సిసిఎంబి నుంచి చాలా ఎక్స్టెన్సివ్ సపోర్ట్ ఉంది. రామ్జీ గారు కానీ, మధుసూదన్ గారు కానీ, సిఇఓ. సో దే హావ్ సపోర్ట్ అలాట్ అండ్ వీ గాట్ ద సీడ్ ఫండింగ్ ఆల్సో. సో ఈ సీడ్ ఫండింగ్ రావడానికి కూడా వాళ్ళు ప్రధానమైన పాత్ర పోషించారు మాకు. సో ఫర్దర్ ఫండింగ్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. సో ఫర్దర్ స్టడీస్లో కూడా దే ఆర్ గోయింగ్ టు ఇన్వాల్వ్ ఇన్ అవర్ స్టడీస్. మీ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతే ఎంతో మంది రోగులకు ఎంతో లబ్ధి చేకూరుస్తారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రస్తుతం ఏదైనా వ్యాధుల వల్ల కానీ లేకపోతే ఆహారపు అలవాట్ల వల్ల కానీ శరీరంలోని ప్రధానంగా ప్రస్తుతం అయితే మూత్రపిండాలపైన చేస్తున్నారు. కిడ్నీ ఏమైనా ఇబ్బంది అవుతే దాన్ని తిరిగి యథావిధిగా పనిచేసే విధంగా కూడా చేసే విధంగా కూడా ప్రస్తుతం రినోవసెల్ బయోలాజికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి డాక్టర్ శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో పరిశోధనలు జరుగుతున్నాయి. సిసిఎంబిలో చేస్తున్న ఈ పరిశోధనలు ప్రస్తుతం ఎలుకపైన పూర్తి చేసుకొని తిరిగి మానవులపైన పరిశోధనలు జరిగే విధంగా కూడా ముందుకు వెళ్తున్నాయి. ప్రయోగం చేసే విధంగా కూడా ఇది ప్రయోగం సక్సెస్ అవుతుందని చెప్పి కూడా వాళ్ళ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రమణమేష్తో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.